హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ న్యూ వీడియో. ఈరోజు మీకోసం ఒక ఇంపార్టెంట్ టాపిక్ ని తీసుకొచ్చా. ఇది ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అయ్యే టాపిక్. ఇది ఫ్యూచర్ లో కూడా మీకు అవసరం పడవచ్చు. మీకు ఈ వీడియో చూస్తే మైండ్ లో ఉండిద్ది మీకు. అది దేని గురించి అంటే, మన మొబైల్లో డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఆ మొబైల్లో ఒక విషయం గమనించారా మీరు? మన మొబైల్లో బ్యాటరీ పవర్ ఎంత ఉందో షోతో ఉన్నది కదా పైన. దాని పక్కనే గ్రీన్ కలర్ డాట్ ఉన్నిద్ది. ఆ గ్రీన్ కలర్ డాట్ ఏంటిదో ఈ వీడియోతో మీకు చెప్పబోతున్నా. ఆ గ్రీన్ కలర్ డాట్ మీ ఫోన్లో ఉందంటే మీ మొబైల్ హ్యాక్ చేసినట్టే. అది ఏ విధంగా హ్యాకింగ్ మన మొబైల్లో అయిందో మీకు చూపిపోతున్నా. నెక్స్ట్ ఏమో మీ మొబైల్లో కూడా గ్రీన్ డాట్ ఉందా? గ్రీన్ డాట్ పైన షో అవుతూ ఉన్నిద్ది, బ్లింకింగ్ కూడా అవుతా ఉన్నిద్ది అప్పుడప్పుడు. అది దేనివల్ల అవుతుందంటే, ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేసి వాడుతూ ఉంటారు కదా యాప్స్. ఆ యాప్స్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ పర్మిషన్స్ అడుగుతూ ఉంటాయి కదా. అవి ఏమో మనం అలో చేసేస్తాం. అవి కొన్ని యాప్స్ ఏమో యూజ్ చేస్తూ ఉంటాం కదా. యూజ్ చేసేటప్పుడు మన ఫేస్, మన వాయిస్ మొత్తం తీసుకునిద్ది యాప్. ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని మనకి గ్యామ్లింగ్ చేసే అవకాశం ఉన్నిద్ది. నెక్స్ట్ ఏమో ఇది చాలా రేర్ గా ఉండిద్ది. ఏంటిదంటే, గ్రీన్ కలర్ డాట్ అనేది 90% మొబైల్స్ లో అన్నిట్లో షో అవుతా ఉండిద్ది అప్పుడప్పుడు. నెక్స్ట్ ఏమో ఒక 10% ఏమో రెడ్ ఆర్ ఆరెంజ్, ఆ రెండు షో అవుతున్నాయంటే, ఆ రెండు షో అయ్యేది 10% పీపుల్కే షో అయ్యిద్ది. అది కూడా రేరు. అవి షో అవ్వకూడదు మన మొబైల్లో. మనం వాడేటప్పుడు మన ఫొటేజ్, మన వాయిస్ మొత్తం రికార్డింగ్ అవుతా ఉండిద్ది ఆ యాప్ల్లో. రికార్డింగ్ అయ్యి తర్వాత మనకి గ్యామ్లింగ్ చేసే అవకాశం ఉండిద్ది. అందుకని వెంటనే మీరు ఇచ్చిన ఆ యాప్స్ లో పర్మిషన్స్ వెంటనే డిస్కనెక్ట్ చేయాలి. లేకపోతే మీరు ఇప్పుడు దాకా ఏమేమి మాట్లాడుతున్నారో మీ మొబైల్ ముందు, నెక్స్ట్ యాక్టివిటీ ఉండేది కదా మొబైల్ ముందు, ఇలా పట్టుకొని ఇలా మాట్లాడుతూ ఉంటారు. అవి మొత్తం రికార్డింగ్ ఉంటాయి ఆ యాప్స్ లో. అది ఏ విధంగా డిస్కనెక్ట్ చేయాలో ఆ యాప్స్ లో మనం ఇచ్చిన పర్మిషన్స్ ఈ వీడియోతో మీకు చెప్పబోతున్నా. దయచేసి ఈ వీడియోని స్కిప్ మాత్రం చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా మీకు డైరెక్ట్ లైవ్ లో చూపిస్తున్నా. ఇంకా స్టార్ట్. ఫ్రెండ్స్, ముందుగా అయితే మీ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. ప్రతి ఒక్క మొబైల్లో కూడా సేమ్ ఇదే సెట్టింగ్స్ ఉంటాయి. ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసినాక మీకు ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ మీరు ఏం టైప్ చేయాలంటే పర్మిషన్స్, ఇక్కడ స్పెల్లింగ్ కనిపిస్తుందా, పర్మిషన్స్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినాక మీకు ఇక్కడ షో అవుతా ఉన్నది యాప్స్ పర్మిషన్స్ అని. ఇక్కడ మీకు కనిపిస్తుందా యాప్స్ పర్మిషన్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా షో అవుతా ఉండిద్ది. ఇక్కడ మనం సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, పర్మిషన్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు ఇక్కడ పర్మిషన్ మేనేజర్ అని ఓపెన్ అయ్యిద్ది. ఇక్కడేమో మనం కెమెరా, ఫస్ట్ కెమెరా ఉంది కదా, కెమెరా ఇక్కడ మీకు షో అవుతూ ఉంటాయి. ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ అలో ఆప్షన్ ఉంది. ఇక్కడ ఉన్న యాప్స్ అన్ని మీ కెమెరా యాక్సెస్ తీసుకున్నాయి. అంటే మీరు ఇచ్చారు యాక్సెస్, యాప్ ఓపెన్ చేసేటప్పుడు అలో చేస్తారు కదా, అప్పుడు మీరు ఇచ్చినట్టు ఈ ఉన్న యాప్స్ అన్ని. మీరు ఇప్పుడు దీంట్లో థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి, ఆ యాప్స్ లో మీరు ఇచ్చిన పర్మిషన్ ని డిస్కనెక్ట్ చేసేయాలి. ఇప్పుడు సపోజ్ ఆధార్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నాను నేను. క్లిక్ చేసినాక మీరు ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ మీకు డోంట్ అలౌ ఉన్నది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆ యాప్ లో ఇంకా కెమెరా యాక్సెస్ ఉండదు. మీరు ఒకవేళ ఆ యాప్ ఓపెన్ చేసినా కూడా కెమెరా యాక్సెస్ అడిగినప్పుడు మీకు ఇలాగే షో అయ్యిద్ది. అప్పుడు మీరు ఏం చేయాలంటే డోంట్ అలౌ అని ఉంది కదా ఆప్షన్, దీన్ని క్లిక్ చేస్తే మీరు పర్మిషన్ ఇవ్వలేరు. ఇలాగే మీరు థర్డ్ పార్టీ యాప్స్ లో కూడా లాగిన్ అయి ఉండిద్ది, అది కూడా డోంట్ అలౌ ఇవ్వండి. నెక్స్ట్ ఏమో కింద స్క్రోల్ చేస్తే ఈ యాప్స్ మొత్తం యాక్సెస్ ఇవ్వలేం మనం, కెమెరా చూసుకోవచ్చు. డోంట్ అలౌడ్ అని ఉంది కదా ఆప్షన్, యాక్సెస్ ఇలా. నెక్స్ట్ మనం యారో మార్క్ క్లిక్ చేసుకోవాలి. యారో మార్క్ క్లిక్ చేసినాక మీకు ఇక్కడ మళ్ళీ ఫస్ట్ పేజ్ వచ్చేసింది. ఫస్ట్ పేజ్ వచ్చినాక కొద్దిగా స్క్రోల్ చేయండి. ఇక్కడ మైక్రోఫోన్ అని ఉంది కదా, మైక్రోఫోన్, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ ఉన్న యాప్స్ మొత్తం మీరు మైక్రోఫోన్ యాక్సెస్ ఇచ్చారు. అంటే మీరు మైక్ ఆన్ చేసుకోండి, వాయిస్ ఇస్తారు కదా, దానికి మైక్రోఫోన్ యాక్సెస్ ఇచ్చారు వీళ్ళకి. ఇప్పుడు ఈ యాప్స్ లో కూడా థర్డ్ పార్టీ యాప్స్ మీ ఫోన్ లో ఉంటే అవి కూడా డోంట్ అలౌ అని పెట్టుకోండి. ఇప్పుడేమో నేను మెసేజర్ ఉంది కదా,
మెసేజ్ అని క్లిక్ చేసా. ఇక్కడ డోంట్ అలో అని క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది. ఇక్కడ డోంట్ అలో ఎనీవే అని క్లిక్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు డోంట్ అలో ఆప్షన్ ఆన్ అయిపోయింది. నెక్స్ట్ యారో మార్క్ క్లిక్ చేసుకొని, యారో మార్క్ క్లిక్ చేసుకుంటే కింద అయితే మీరు పర్మిషన్ ఇన్న యాప్స్ ఉంటాయి, పైన పర్మిషన్ ఇచ్చిన యాప్స్ ఉంటాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతి ఒక్క ఫోన్లో కూడా ఇలా చెక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు ఇంతటితో ఈ వీడియో అర్థమై ఉండిద్ది. ఇంకా మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు అర్థమయ్యేలాగా మళ్ళీ వీడియో అయినా చేసి మీకు చూపించగలను, లేకపోతే కామెంట్ రూపంలో అయినా మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలను నేను. నెక్స్ట్ ఏమో నేను చెప్పినట్టు చేయండి. మీ మొబైల్లో గ్రీన్ డాట్ ఉంది కదా, అది రిమూవ్ అయిపోయింది నేను చెప్పినట్టు చేస్తే. మీరు ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేస్తే నా వీడియో ఇంకా మిగతా కొత్త వాళ్ళకి నా వీడియో షో అవుతా ఉండిద్ది. ఈ ప్రాబ్లం ప్రతి ఒక్కరికి వస్తూ ఉండిద్ది, ఫ్యూచర్ లో కూడా వచ్చే అవకాశం ఉండిద్ది. అందుకని థర్డ్ పార్టీ యాప్స్ వాడేటప్పుడు 1-2 సార్లకి ఆలోచించుకొని వాడండి. అంటే యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు పర్మిషన్లు అడుగుతారు కదా, ఆ యాప్స్ పర్మిషన్లు అడిగేటప్పుడు కొద్దిగా గమనించి అలో చేయండి. కంగారులో టక ఎలో ఇచ్చారనుకోండి, మీ ఫొటేజ్ మొత్తం, మీ ఫొటేజ్, మీ ఆడియో మొత్తం వాళ్ళ దగ్గర స్టోర్ అయ్యి ఉండిద్ది, మీ డేటా మొత్తం. అందుకని 1-2 సార్లు ఆలోచించుకొని థర్డ్ పార్టీ యాప్స్లో ఎలో ఇవ్వండి. మీ యాప్, మీ కెమెరాని, మీ ఆడియోని ఎలో ఆప్షన్ని ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో బాగా అర్థమైందని భావిస్తున్నాను నేను. ఇంకా మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మంచి మంచి అప్డేట్స్, ఇలాంటి మంచి మంచి కంటెంట్ కావాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్లో నేను పోస్ట్ చేసిన వీడియో, ప్రతి ఒక్క వీడియో కూడా మీరు మిస్ చేయకుండా చూసే అవకాశం ఉండిద్ది. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నా ఫ్రెండ్స్. ఇంకా లేట్ అయ్యేందుకు సబ్స్క్రైబ్ బటన్ కింద ఉన్నది, షో అవుతా ఉన్నది మీరు నా ఛానల్ నేమ్ పక్కన, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇంకా నా ఛానల్లో వీడియోస్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా మరో కొత్త వీడియోస్తో కలుద్దాం ఫ్రెండ్స్. అప్పుడు దాకా బాయ్.